సభ్యులకు నమస్కారం. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక రంగంలో ఏర్పడుతున్న రకరకాల గందరగోళాల నేపథ్యంలో మాస్టర్ ఆర్కే చేసిన కొన్ని హెచ్చరికల్ని ఒకసారి గుర్తు చేయాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక రంగంలో రకరకాల సంక్షోభాలు ఏర్పడుతున్నాయి. శ్రీలంకలో కానీ, పాకిస్తాన్, నేపాల్, అమెరికా, మన దేశంలో కూడా ధరలు పెరుగుతున్నాయనే ఉద్దేశంతో మొన్ననే రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచింది. అమెరికాలో కూడా అదే పరిస్థితి జరుగుతోంది. ప్రపంచ ఆర్థిక రంగంలో కొన్ని అనూహ్యమైన మార్పులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాస్టర్ ఆర్కే చేసిన ఒక ప్రముఖమైన హెచ్చరిక ఏంటి అంటే ప్రపంచ ఆర్థిక రంగం గురించి. రానున్న రోజుల్లో అమెరికా యొక్క ఆర్థిక పతనాన్ని మనం చూడబోతున్నాము. ఇది పొలిటికల్ యాంగిల్లో చెప్తున్న మాటలు కాదు. హిమాలయాల్లో ఉన్న ఋషికూటమి భారతదేశ వాసులకు అందజేయమన్న విషయము అని చెప్పారు ఆయన. 2006లో నవంబర్ 20న గుడివాడలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేశారు ఆయన. ప్రపంచంలో అనేక దేశాల్లో సంక్షోభ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ హిమాలయాల్లో ఉన్న ఋషికూటమి అందజేస్తున్న సందేశం అని చెప్పారు ఆయన భారతదేశ వాసులకి. అమెరికా యొక్క ఆర్థిక పతనాన్ని మనం చూడబోతున్నాము. ఎందుకు అంటే అమెరికా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం, ఈరోజు ప్రపంచ ఆర్థిక రంగం అంతా కూడా అమెరికా మీద ఆధారపడి ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా అమెరికా అనుసరిస్తున్న ఆర్థిక విధానాలని అనుసరిస్తున్నాయి. కానీ ఈ ఆర్థిక విధానాల వల్ల ఏమవబోతోంది అంటే అమెరికాయే ఆర్థికంగా పతనం అవబోతోంది. అదే ఆయన 2006లో నవంబర్ 20న ఇచ్చిన హెచ్చరిక లేదా సందేశం. ఈ అమెరికా యొక్క ఆర్థిక పతనం గురించి 2006లోనే కాదు మాస్టర్ ఆర్కే, 1999లో కూడా ఒక హెచ్చరిక చేశారు ఆయన. 1999 మే 27న స్త్రీ సూక్తి మీద ఉపన్యాసం ఇస్తూ రానున్న రోజుల్లో అటు అమెరికా ఇటు జపాన్ కూడా, అమెరికా సర్వనాశనం అవుతుంది, జపాన్ సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు ఎవరైతే అమెరికాకి వెళ్ళడానికి వెంపర్లాడుతున్నారో వాళ్ళంతా కూడా ఎక్సోడస్గా వస్తారు అని చెప్పారు ఆయన. తిరిగి వలస వస్తారు, పొట్ట చేత్తో పట్టుకుని వస్తారని హెచ్చరించారు ఆయన. 1999లో Y2K ప్రాబ్లం వల్ల అనేక మంది అమెరికా ఉద్యోగాల కోసం అమెరికా వెళుతున్న రోజులు అవి. అటువంటి రోజుల్లోనే ఆయన హెచ్చరిక చేశారు ఆయన. అమెరికా సర్వనాశనం అవుతుంది, జపాన్ సర్వనాశనం అవుతుంది అని. 2006లో మళ్ళీ ఈ విషయాన్ని ఇంకొకసారి ప్రముఖంగా చెప్పారు ఆయన. రానున్న రోజుల్లో అమెరికా ఆర్థికంగా పతనం అవడాన్ని మనం చూడబోతున్నాము అని. 2006 నవంబర్లో ఆయన ఈ హెచ్చరిక చేశారు. 2007లో అమెరికాలో ఒక ఆర్థిక సంక్షోభం మొదలైంది. అది 2008 నాటికి లేమాన్ బ్రదర్స్, 2008 ఆగస్టులో లేమాన్ బ్రదర్స్ ఒక పెద్ద ఆర్థిక సంస్థ కొలాప్స్ అయ్యేసరికి ఆ ఆర్థిక సంక్షోభం పూర్తిగా ఇంకా ఆవరించింది. ఒక అమెరికానే కాకుండా మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడా ఈ ఆర్థిక సంక్షోభం ఆవరించింది. అనేక మంది ఆర్థిక విశ్లేషకులు చెప్పేది ఏంటంటే 2008 ఆర్థిక సంక్షోభం సమస్య పోలేదు, అది ఇంకా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది అని అనేక విశ్లేషణలు చెప్తున్నారు. ఎందుకంటే ఆ 2008 అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రపంచ దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు, విధానాలు ఈ సంక్షోభాన్ని తాత్కాలికంగా ఉపశమించవచ్చు, కానీ రానున్న రోజుల్లో ఒక పెద్ద సంక్షోభాన్ని తీసుకొచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని వాళ్ళు 2008 నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. అంచేత ఈ మాస్టర్ ఆర్కే చెప్పినట్టుగా హిమాలయాల్లోని ఋషికూటమి మనకి ఆ సందేశాన్ని అందజేసినట్టుగా అమెరికా రానున్న రోజుల్లో అమెరికా ఆర్థికంగా పతనమయ్యే అవకాశం ఉందా, దీనిని ఒకసారి మనం పరిశీలిద్దాం. దీన్ని పరిశీలించడానికి ప్రస్తుతం అమెరికా ఆర్థిక రంగానికి సంబంధించిన కొన్ని గణాంకాలని మనం విశ్లేషణ చేద్దాం. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే అమెరికా ప్రభుత్వం యొక్క అప్పు. అమెరికా ప్రభుత్వం యొక్క అప్పు ఏ విధంగా ఉంది?
ఎందుకంటే అమెరికా ప్రభుత్వం యొక్క అప్పు చాలా వేగంగా పెరుగుతోంది. ప్రపంచంలో అన్ని దేశాల అప్పు పెరుగుతోంది, ఇటు సంపద పెరుగుతోంది, అటు అప్పు కూడా పెరుగుతోంది. కానీ సంపద ఎక్కువ పెరుగుతోందా, అప్పు ఎక్కువ పెరుగుతోందా, ఇది ఒకసారి గమనిద్దాం. ఎందుకంటే అమెరికా ఏ పరిస్థితుల్లో ఉందో మన దేశం అదే పరిస్థితుల్లో ఉంది, చైనా అదే పరిస్థితుల్లో ఉంది, జపాన్ అదే పరిస్థితుల్లో ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఈరోజు అమెరికా ఆర్థిక విధానాలని అనుసరిస్తున్న ప్రపంచ దేశాలన్నింటికీ కూడా కొద్ది గొప్ప ఒక 4-5 దేశాలు తప్ప మ్యాక్సిమం దేశాలకి ఈ ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అమెరికా యొక్క ప్రభుత్వం యొక్క అప్పు, దాని యొక్క జీడిపి, ఒక దేశం యొక్క సంపదని లేదా ఆర్థిక అభివృద్ధిని లేదా ఆర్థికమైన స్థాయిని దేంతో కొలుస్తున్నారు అంటే ఆ దేశం ఒక సంవత్సరంలో ఎంత ఉత్పత్తి సాధించింది, స్థూల జాతీయోత్పత్తి అంటారు, జీడిపి అంటారు. ఈ స్థూల జాతీయోత్పత్తికి ఈ అప్పుకి ఉన్న సంబంధాన్ని బట్టి ఆ దేశం యొక్క ఆర్థిక స్థితిని ఏ విధంగా ఉంది, బాగుందా లేదా ప్రమాదకరంగా ఉంది అనేది అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాలను కనుక మనం పరిశీలిస్తే 1980లో అమెరికా అప్పు 0.88 ట్రిలియన్లు. ట్రిలియన్ అంటే మన 1000 బిలియన్లు అని చెప్తారు, మన భాషలో చెప్పాలంటే 75 లక్షల కోట్లు. అది ఒక అప్పు ఎంత ఉందంటే 1 ట్రిలియన్ లోపు ఉంది, 0.88 ట్రిలియన్లు ఉంది. కానీ దాని జీడిపి ఎంత ఉందంటే 2.5, 2.5 ట్రిలియన్ల జీడిపి ఉంటే, స్థూల జాతీయోత్పత్తి ఉంటే అమెరికా 1980లో దాని అప్పు ఎంత ఉందంటే 1 ట్రిలియన్ లోపే ఉంది. అది 2000 సంవత్సరం వచ్చేసరికి ఏమైందంటే దాని అప్పు, అమెరికా యొక్క అప్పు 5.7 ట్రిలియన్లు అయితే దాని జీడిపి 11 ట్రిలియన్లు అయింది. 2008 ఆర్థిక సంక్షోభం వచ్చేసరికి అమెరికా అప్పు 10 ట్రిలియన్లు అయితే దాని జీడిపి 13 ట్రిలియన్లు ఉంది. అప్పు కంటే జీడిపి, దాని స్థూల జాతీయోత్పత్తి ఎక్కువగా ఉంది. ఈ 2008లోనే అమెరికాలో ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఈ ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత దాని యొక్క ఆర్థిక నాణ్యత చాలా క్షీణించింది. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది అంటే అమెరికా యొక్క అప్పు 30 ట్రిలియన్లు అయితే దాని యొక్క జీడిపి 23 ట్రిలియన్లు మాత్రమే ఉంది. అంటే 1980లో జీడిపిలో, దాని స్థూల జాతీయోత్పత్తిలో అప్పు 35% ఉంటే 2008 వచ్చేసరికి 73% అయింది. 2012 వచ్చేసరికి 100% అయింది. 2022 వచ్చేసరికి 129% అయింది. సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలకు ఏం చెప్తారు అంటే దాని యొక్క అప్పు శాతం, జీడిపిలో ఆ ప్రభుత్వం యొక్క అప్పు శాతం 100% దాటితే అది ప్రమాదము, తీర్చడం కష్టం అవుతుంది అని. అదే మన దేశం, చైనా లాంటి వర్ధమాన దేశాలు అంటారు, డెవలపింగ్ నేషన్స్ అని. ఈ దేశాలకైతే జీడిపిలో 60% ఉండకూడదు, 60% మించి అప్పు ఉండకూడదు జీడిపిలో. అమెరికా లాంటి అభివృద్ధిని చెందిన దేశాలకి, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ ఇలాంటి అభివృద్ధి చెందిన దేశాలకి 100% వరకు ఉండొచ్చు, అది వాళ్ళు విశ్లేషకులు చెప్పేది. కానీ ఈ స్థాయిని ఎప్పుడో 2012లోనే అమెరికా దాటేసింది. ప్రస్తుతం అమెరికా యొక్క అప్పు 138% ఉంది, 128% ఉంది ప్రభుత్వం యొక్క అప్పు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో తనకు వచ్చే ఆ స్థూల జాతీయోత్పత్తి మీద వచ్చే పన్నుల మీద అమెరికా ప్రభుత్వం తన అప్పులు తీర్చడం కష్టం అవుతుంది. అదే ఒకప్పుడు ఉన్న కొలబద్దలి. ఆ కొలబద్దలి మధ్య అందరూ మార్చేసుకున్నారు, అది వేరే విషయం. అమెరికా ఒక దేశం యొక్క అంటే ఏమవుతుంది అంటే ఆ దేశం యొక్క స్థూలోత్పత్తి కంటే కూడా అమెరికా అప్పు వేగంగా పెరుగుతోంది. ఒక దేశం యొక్క జీడిపి 3 ప్రధానమైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఏంటంటే ప్రభుత్వం యొక్క ఖర్చు, 2 ప్రజల యొక్క వినియోగం, 3 కార్పొరేట్ సంస్థలు అవి పెట్టే పెట్టుబడి మీద, అవి ఉత్పత్తి చేసే ఉత్పత్తుల మీద ఆధారపడి ఉంటుంది. కార్పొరేట్ కంపెనీలు ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఆ వ్యాపారాలు డెవలప్ చేస్తున్నారనుకోండి, అప్పుడు కూడా జీడిపి పెరుగుతుంది. ప్రజల వినియోగం ఎక్కువగా చేస్తున్నారనుకోండి, అప్పుడు జీడిపి పెరుగుతుంది. ప్రభుత్వం అప్పు ఎక్కువగా చేసి ఖర్చు, వినియోగం పెంచుతుంది అనుకోండి, అప్పుడు కూడా జీడిపి పెరుగుతుంది. అంటే మొత్తం ఈ జీడిపి అనేది టోటల్ అప్పు మీద ఉంటుంది. అమెరికా యొక్క మొత్తం అప్పు చూసుకున్నా, ఇప్పుడు ప్రభుత్వం అప్పే కాకుండా అమెరికా యొక్క ప్రభుత్వం యొక్క అప్పు, ప్రజల యొక్క అప్పు, కార్పొరేట్ కంపెనీల యొక్క అప్పు కూడా చాలా వేగంగా పెరుగుతుంది. అది
1980లో జీడిపిలో మొత్తం అప్పు 176% ఉంటే జీడిపి 2.5 ట్రిలియన్లు ఉంటే మొత్తం అప్పు 4.4 ట్రిలియన్లు ఉంది. అంటే స్థూల జాతీయోత్పత్తి కంటే అప్పు ఎక్కువగా ఉంది. 2008 వచ్చేసరికి ఏమైందంటే ఆ మొత్తం అప్పు 50 ట్రిలియన్లు ఉంటే జీడిపి 14 ట్రిలియన్లే ఉంది సుమారు. అంటే 364% ఉంది అప్పు ఆ స్థూల జాతీయ జీడిపి కంటే. 2022కి వచ్చేసరికి ప్రస్తుతం ఎంత ఉంది అంటే మొత్తం అప్పు 90 ట్రిలియన్లు ఉంది. దాని యొక్క స్థూల జాతీయ ఉత్పత్తి ఒక సంవత్సరంలో చేసే ఆ ఉత్పత్తి ఎంత ఉంది అంటే 23 ట్రిలియన్లు ఉంది. 382% ఉంది. ఆర్థిక రంగం సజావుగా నడుస్తూ ఉన్నంతకాలం ఇది బాగానే ఉంటుంది. అప్పులు చేసి వ్యాపారాలు పెంచుతూ ఉంటారు. వ్యాపారం రొటేషన్ నడిచినంతకాలం బాగానే ఉంటుంది. ఏదో కారణం వల్ల వ్యాపారం ఆగితే ఏమవుతుందంటే వ్యాపారం పరిణామం తగ్గిపోతుంది, ఆ బిజినెస్ రెవెన్యూ తగ్గిపోతుంది, అప్పులు మాత్రం అలా పెరిగిపోతాయి. ఇంత భారీ స్థాయి అప్పు 90 ట్రిలియన్ల అప్పు ఉంది టోటల్గా. జీడిపి ఎంత ఉందంటే 24. ఒకప్పుడు 1980లో 176% ఉంటే 2008 నాటికి 364% ఉంది. ప్రస్తుతం 382% ఉంది. అంటే ఏమైందంటే ఇక్కడ ఈ మొత్తం అప్పే కాకుండా ఇంకొక ప్రధానమైన అంశం ఒకటి ఉంది ఇక్కడ చూడాల్సింది. ప్రజల యొక్క పర్సనల్ అప్పులు, ఈ కార్పొరేట్ అప్పులు ప్రభుత్వం యొక్క అప్పులే కాకుండా ప్రజల యొక్క పర్సనల్ అప్పులు ఎలా ఉన్నాయి అంటే 1980లో జీడిపి 2.5 ట్రిలియన్లు ఉంటే పర్సనల్ అప్పు 1.7 ట్రిలియన్లే ఉంది. 2008కి వచ్చేసరికి ఏమైందంటే జీడిపి సుమారు 14 ట్రిలియన్లు ఉంటే అప్పు వచ్చి 17 ట్రిలియన్లు అయింది. ఆ జీడిపి కంటే కూడా అప్పు ఎక్కువగా ఉంది అప్పుడు 2008లో, సరిగ్గా ఆర్థిక సంక్షోభం వచ్చిన టైంలో. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉందంటే రెండు సమానంగా ఉన్నాయి. అది జీడిపి 23 ట్రిలియన్లు ఉంటే అప్పు కూడా 23 ట్రిలియన్లు ఉంది. అంటే ఒక విధంగా ప్రజల అప్పు పెరగలేదు జీడిపితో పోల్చుకుంటే. కార్పొరేట్ కంపెనీల యొక్క మిగతా అప్పు పెరగలేదు, ఒక విధంగా తగ్గింది. ప్రభుత్వం అప్పు గణనీయంగా పెరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఈ మొత్తం అమెరికా ఈ ఏదైతే అభివృద్ధి సాధిస్తోంది అమెరికా లేదా ప్రపంచ దేశాలని అనుకుంటున్నామో, ఈ అభివృద్ధి అంతా దేని ఆధారంగా జరుగుతోంది అంటే మొత్తం అప్పుల ఆధారంగానే జరుగుతుంది. ఇదే గణాంకాలు ఇంచుమించు ఇవే గణాంకాలు మన దేశానికి ఉంటాయి, చైనాకి ఇలాగే ఉంటాయి, జపాన్కి అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి. చైనాకి ఇంకా దారుణం మన దేశంతోనూ అమెరికాతో పోల్చుకుంటే. మరి అప్పులు ఎలా పుడతాయి అంటే మరి ఇంత అప్పు చేస్తున్నారు కదా అభివృద్ధిని సాధించడానికి, అప్పులతో అభివృద్ధి ఇదే మంత్రం ఈరోజు. ఆర్థిక అభివృద్ధి దేంతో చేయాలంటే అప్పులతో చేయాలి. మరి అప్పులు ఎలా పుడుతున్నాయి, అప్పు ఎవరిస్తున్నారంటే ఆ దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్, కేంద్ర బ్యాంక్ ఇస్తుంది. అమెరికా యొక్క సెంట్రల్ బ్యాంక్ని, ఇప్పుడు మన కేంద్ర బ్యాంక్ని ఏమంటామంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాం, ఆర్బీఐ. అమెరికా యొక్క కేంద్ర బ్యాంక్ని ఫెడరల్ రిజర్వ్ అంటారు. ఈ ఫెడరల్ రిజర్వ్ ఏం చేస్తుంది అంటే ఆ వ్యవస్థలో ఈ ఆర్థిక పురోభివృద్ధి సాగడానికి కావాల్సిన డబ్బును వదులుతూ ఉంటుంది. ఈ గణాంకాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే 2008 నాటికి ఆ ఫెడరల్ రిజర్వ్ బ్యాలెన్స్ షీట్ని బట్టి ఈ లెక్క కూడా చెప్తారు. బ్యాలెన్స్ షీట్ అంటే దాన్ని అప్పు వ్యయం యొక్క, అది ఆదాయం వ్యయం యొక్క పట్టిక, అది ఎంత అప్పు ఉంది ఎంత ఆదాయం ఉంది ఇది తెలియజేసేది. ఆ ఫెడరల్ రిజర్వ్ యొక్క బ్యాలెన్స్ షీట్లు 2008 నాటికి వ్యవస్థలోకి ఫెడరల్ రిజర్వ్ ఏం చేస్తుందంటే 850 బిలియన్లు వదిలింది. 1000 బిలియన్లు అయితే 1 ట్రిలియన్. 1 ట్రిలియన్ అంటే మన భాషలో 75 లక్షల కోట్లు. 2008కి ఆ ఫెడరల్ రిజర్వ్ యొక్క బ్యాలెన్స్ షీట్ ఎంత ఉందంటే 850 బిలియన్లు. అప్పటి వరకు సజావుగా మనం కనుక గణాంకాలు చూస్తే అమెరికాకి స్వాతంత్రం వచ్చిన 200 సంవత్సరాలు, సుమారు 225 సంవత్సరాలు, 225 సంవత్సరాల్లో ఆ కేంద్ర బ్యాంకు విడుదల చేసిన డబ్బు ఎంత అంటే ఎన్ని డాలర్లు అంటే 850 బిలియన్లు. 1 బిలియన్ మన భాషలో చెప్పుకోవాలంటే 7500 కోట్లు. 1 ట్రిలియన్ అంటే 75 లక్షల కోట్లు. ఏమైనా ఒక సంఖ్య మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2008 నాటికి 850 బిలియన్లు మాత్రమే కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వ్యవస్థలోకి వదిలింది. 850 బిలియన్ల ఆధారంగా అప్పటి వరకు ఉన్న ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది అమెరికాది. ఈ 2008 ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు వితిన్ 6 నెలల్లో
ఇంకొక 1800 బిలియన్లు వదలాల్సి వచ్చింది. ఆ సంఖ్య గుర్తుంచుకోండి. అప్పటి వరకు మొత్తం వ్యవస్థలో ఉన్న చలామణిలో ఉన్న కరెన్సీ ఎంత అంటే, కరెన్సీ అనుకున్నారు, ఒక చలామణిలో ఉన్న కరెన్సీ అనుకున్నాం 850 బిలియన్లు. 225 సంవత్సరాల్లో అది ఆ ఆర్థిక వ్యవస్థని నడపడానికి ఆ ఫెడరల్ రిజర్వ్ వదిలిన డబ్బు. ఆ 2008 ఆర్థిక సంక్షోభం ఎంత పెద్దది అంటే, ఈ 850 బిలియన్ల డాలర్లకి తోడుగా 1800 బిలియన్ డాలర్లు వదిలితే తప్ప వ్యవస్థలోకి ఆ సంక్షోభాన్ని మెయింటైన్ చేయడం సాధ్యం కాలేదు. అంత పెద్ద డబ్బు వదలాల్సి వచ్చింది. ఎప్పటివరకు ఉన్న డబ్బు కంటే కూడా రెట్టింపు కంటే కూడా ఎక్కువ వదలాల్సి వచ్చింది 2008లో. అక్కడి నుంచి అలాగ నెమ్మదిగా ఆర్థిక వ్యవస్థను అది వదలడానికి ఏం చేస్తుందంటే, డబ్బు వదులుతూనే ఉంది. ఆ డబ్బు వదులుతూనే ఉంటే, డబ్బు ఎలా వదులుతుందంటే, బ్యాంకులు అమెరికా ప్రభుత్వం యొక్క బాండ్స్ని ఆ ఫెడరల్ రిజర్వ్ దగ్గర పెడతాయి. ఫెడరల్ రిజర్వ్ ఆ బాండ్స్ తీసుకుని డబ్బు వదులుతూ ఉంటుంది. అమెరికా అప్పు చేస్తూ ఉంటుంది. అప్పు ఎవరు చేస్తారంటే ఆర్థిక సంస్థలు అప్పు పుచ్చుకుని అమెరికా ప్రభుత్వానికి డబ్బు ఇస్తూ ఉంటాయి. మళ్ళీ అప్పు పత్రాలను ఏం చేస్తాయి, ఈ బాండ్స్ని ఏం చేస్తాయంటే ఫెడరల్ రిజర్వ్ దగ్గర పెట్టి, ఆ కేంద్ర బ్యాంక్ దగ్గర పెట్టి మళ్ళీ డబ్బు పుచ్చుకుంటూ ఉంటాయి. ఆ కేంద్ర బ్యాంకు డబ్బు ఆ విధంగా వదులుతుంది. ఆ ఫెడరల్ రిజర్వ్ ఏమవుతుంది, మీ బాండ్లు, ప్రభుత్వం యొక్క బాండ్లు నా దగ్గర పెట్టండి, నేను మీకు డబ్బు ఇస్తానంటూ ఉంటుంది. ఆ విధంగా అది 2008 నాటికి 850 బిలియన్లు ఉన్న ఆ చలామణి, ఆ డబ్బుని అలా వదులుతూ 2014 వచ్చేసరికి 4 ట్రిలియన్లు అంటే 4000 బిలియన్ల స్థాయికి తీసుకొచ్చింది. ఈ డబ్బు ఆధారంగానే ప్రభుత్వం అప్పు చేస్తూ ఉంటుంది, ప్రైవేట్ వ్యక్తులకు అప్పు పుడుతూ ఉంటుంది, కార్పొరేట్ సంస్థలకు కూడా అప్పు పుడుతూ ఉంటుంది. అలాగా అది మెయింటైన్ చేస్తూ 2016-17 వచ్చేసరికి ఆ 4.5 ట్రిలియన్ల బ్యాలెన్స్ షీట్ ఉంది ఫెడరల్ రిజర్వ్కి. 4.5 ట్రిలియన్ డబ్బును వదిలింది అప్పటి వరకు. అది తర్వాత ఏమైందంటే కొంచెం వెనక తీసుకోవడం మొదలుపెట్టింది. ఆర్థిక వృద్ధి బాగానే ఉంది, అంతా సజావుగానే ఉంది. ఇంత పెద్ద బ్యాలెన్స్ షీట్ కనుక ఉంటే రానున్న రోజుల్లో ధరలు పెరిగిపోయే అవకాశం ఉంది అని 4.5 ట్రిలియన్ల దగ్గర అది డబ్బు కొంచెం వెనక తీసుకోవడం మొదలెట్టింది. కొంచెం వెనక తీసుకోవడం మొదలెట్టేసరికి ఏమైందంటే 2019 చివరికి వచ్చేసరికి అక్కడ మళ్ళీ వడ్డీ రేట్లు, బయట వడ్డీ రేట్లు విపరీతంగా పెరిగిపోయి రెపో రేట్ క్రైసిస్ అంటారు. మళ్ళీ డబ్బు వదలాల్సి వచ్చింది. అంటే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఆర్థిక వ్యవస్థని సజావుగా నడవడానికి విపరీతంగా అమెరికా కేంద్ర బ్యాంకు డబ్బు ప్రింట్ చేసి డిజిటల్ రూపంలో ప్రింట్ చేస్తుంది. అది వ్యవస్థలో వదులుతోంది దీన్ని అలా నడపడానికి. కొంచెం వెనక తీసుకోవడానికి 2019లో ప్రయత్నం చేసింది, కానీ మళ్ళీ అక్కడ సంక్షోభం వచ్చింది, మళ్ళీ డబ్బు వదలడం మొదలుపెట్టింది. ఇదే టైంలో ఏమైంది అంటే 2020 కరోనా వైరస్ వచ్చింది మార్చి నాటికి. ఇంకా అక్కడి నుంచి మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా స్తంభించిపోయినప్పుడు ఆ 2020 నుండి 2022 మొన్న ఫిబ్రవరి నెలాఖరు వరకు కనుక చూసుకుంటే ఎంత డబ్బు అది వెనక్కి వదిలింది అంటే, 2020 నాటికి ఫెడరల్ రిజర్వ్ బ్యాలెన్స్ షీట్ $4.2 ట్రిలియన్ ఉంటే, మన 2022 మార్చి నాటికి $8.94 ట్రిలియన్ అంటే 4.8 ట్రిలియన్ డబ్బు వదిలితే తప్ప ఆర్థిక వ్యవస్థని సజావుగా మెయింటైన్ చేయడం సాధ్యం కాలేదు. సడన్గా అంత పెద్ద డబ్బుని అమెరికా ఎప్పుడైతే అంత పెద్ద డబ్బుని, అప్పటి వరకు $4 ట్రిలియన్ ఉంటే అసలు 4.5 ట్రిలియన్లు ఎక్కువ అని వెనక తీసుకోవడం మొదలుపెట్టింది 2019లో. కానీ కరోనా వైరస్ వచ్చేసరికి ఏమైంది, అది వెనక్కి ఎంత తీసుకుందంటే ఒక 300 బిలియన్లు 400 బిలియన్లు వెనక్కి తీసుకుంది అంతే. 0.3-0.4 ట్రిలియన్ వెనక్కి తీసుకుంది. 4.5 నుంచి 4.2కి 300 బిలియన్లు వెనక్కి తీసుకుంది. వెనక తీసుకుంటేనే మళ్ళీ అక్కడ సంక్షోభం ఏర్పడిపోయింది. ఆ సంక్షోభాన్ని రెపో రేట్ క్రైసిస్ అంటారు, 2019 చివరిలో వచ్చింది. మళ్ళీ నెమ్మదిగా డబ్బు వదలడం మొదలుపెట్టింది. అంటే డబ్బు వెనక తీసుకోలేదు. అదొక ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తాను, మీరు ఒక్కసారి వ్యవస్థలోకి డబ్బు వదిలిన తర్వాత మీరు అలా వదులుతూనే ఉండాలి. ఒకసారి అప్పు చేసి మనం వ్యవస్థను నడిపించడం మొదలెడితే ఇంకెప్పుడు అప్పు చేస్తూనే ఉండాలి. అమెరికా కేంద్ర బ్యాంక్ అయినా అమెరికాకైనా అదే పరిస్థితి, ప్రపంచంలోని అన్ని దేశాలకి అదే పరిస్థితి. ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత అప్పటి వరకు సుమారు ఒక $4 ట్రిలియన్ డబ్బు వ్యవస్థలో ఉంటే, ఈ 4 ట్రిలియన్ల కంటే $5 ట్రిలియన్ డబ్బుని వ్యవస్థని దాంట్లోకి కుమ్మరించాల్సి వచ్చింది.
1 ట్రిలియన్ అంటే 75 లక్షల కోట్లు. 5 ట్రిలియన్లు అంటే 3,75,000 3,75,00,000 కోట్లు. 3,75,00,000 కోట్లు. అంత డబ్బు కోట్లు అంటూ ఉంటాం కదండి. సుమారు 4 కోట్ల కోట్ల డబ్బుని డాలర్లని అది మన రూపాయల్లో అయితే వదిలింది. ఇది విపరీతంగా అన్ని రంగాల్లోనూ విపరీతంగా మంచి భూమి వచ్చింది, వ్యాపారాలన్నీ పుంజుకున్నాయి. అందుకే ఈ 2 ఏళ్లలో ఏమవుతుందని చెప్తారంటే సామాన్యులు చాలా ఇబ్బంది పడ్డారు, అపర కుబేర సంపద రెట్టింపు అయింది అని చెప్తూ ఉంటారు. ఈ రెట్టింపు అవడానికి కారణం ఏంటంటే ఇంత డబ్బును వదలడం, సడన్గా రెట్టింపు డబ్బుల కంటే ఎక్కువ వదిలేయడం. ఇది అమెరికాయే కాదు, మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలు చేస్తాయి. ఈ డబ్బును వదలడమే కాకుండా ఈ కేంద్ర బ్యాంక్ ఇంకా ఏం చేస్తుంది అంటే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు కూడా తగ్గిస్తుంది. 1990 నాటికి అమెరికాలో వడ్డీ రేటు 8% వరకు ఉండేది. మన 2000 కనుక చూసుకుంటే 6% వడ్డీ రేటు ఉండేది అమెరికాలో. ఆ 2001లో ఈ బిన్ లాడెన్ WTO టవర్స్ మీద దాడి చేసినప్పుడు, ఇరాక్ మీద, ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేసినప్పుడు అక్కడ మళ్ళీ ఆర్థిక మాంద్యం వచ్చింది అమెరికాలో. ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు 6.5% ఉన్న వడ్డీ రేట్లను ఏం చేసింది అంటే 1%కి తీసుకొచ్చేసింది అమెరికా. ఒకవైపు డబ్బు వదులుతూ ఉంటుంది, రెండో వైపు ఏం చేస్తుందంటే 2001లో డబ్బు పెద్దగా వదలలేదు, కానీ వడ్డీ రేట్లు బాగా తగ్గించింది. మళ్ళీ 2008లో ఇంచుమించు 2004 వరకు ఆ 1% దగ్గర తీసుకొచ్చింది వడ్డీ రేట్లని. 2004 నుంచి 2007 వరకు ఏం చేసిందంటే ఆ వడ్డీ రేట్లను పెంచింది, 5%కి పెంచింది. అంటే ఆర్థిక వ్యవస్థ నడపడానికి ఆ కేంద్ర బ్యాంక్ ఏం చేస్తూ ఉంటుందంటే ఒకవైపు డబ్బు వదులుతూ ఉంటుంది, రెండో వైపు వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఉంటుంది ఆర్థిక వ్యవస్థను పుంజుకునేలా చేయడానికి. ఈ పని 2004లో 4 వరకు చేసింది. వడ్డీ రేట్లు బాగా తగ్గించి డబ్బు స్లోగానే వదిలింది, డబ్బు అప్పుడే ఎక్కువగా వదలలేదు. ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది అనుకుని ఏం చేసింది అంటే వడ్డీ రేట్లు మళ్ళీ పెంచింది 5 వరకు, 5%కి పెంచింది, 1% నుంచి 5%కి. అప్పుడు ఏమైందంటే 2008 ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఈ 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఏం చేసిందంటే విపరీతంగా డబ్బు ప్రింట్ చేయడం మొదలుపెట్టింది. 2008 వరకు విపరీతంగా డబ్బు ప్రింట్ చేసి వ్యవస్థలకు వదిలేదు కాదు అమెరికా కేంద్ర బ్యాంకు. దాని రూల్స్ ప్రకారం సంవత్సరానికి ఇంత పెంచుకోవచ్చు, ఒక 10% పెంచవచ్చు, 5% పెంచవచ్చు. ఈ రూల్ ప్రకారమే అంతకుముందు ఎప్పుడో చాలామంది చెప్తారు అలా డబ్బు ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేయకూడదు కదా, గోల్డ్ ఏదో ఉండాలి అంటారు కదా అని. ఆ గోల్డ్ రూల్ ఎప్పుడో 1970లోనే పోయింది. అది ప్రతి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఆర్థిక క్రమశిక్షణ కలిగిన దేశాలు సంవత్సరానికి 10% నుంచి ఎక్సెస్ కరెన్సీ ప్రింట్ చేయకూడదు, లేదా 12% పెంచకూడదు, 14% పెంచకూడదు. 14% మించితే ఏమవుతుందంటే రేట్లు పెరిగిపోతాయి, ద్రవ్యోల్బణం వస్తుంది, అన్ని రేట్లు పెరిగిపోతాయి, వస్తువుల రేట్లు. అంతేకాకుండా బుడగలు ఏర్పడతాయి, రియల్ ఎస్టేట్ బుడగ ఏర్పడుతుంది, స్టాక్ మార్కెట్ బుడగ ఏర్పడుతుంది. బుడగ అంటే సడన్గా పెరిగిపోతాయి, ఉబ్బిపోతాయి అనమాట. వాపు వలుపు కాదు, బాగా పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి కొలాప్స్ అవుతాయి, బుడగ పగులుతుంది. అంచేత డబ్బు ఎప్పుడూ కూడా ఎక్కువగా వదలకూడదని ఒక ఆర్థిక నిపుణులు చెప్తూ ఉంటారు. కానీ 2008 ఆర్థిక సంక్షోభాన్ని దాటడానికి అమెరికా ఏం చేస్తుందంటే ముందు దీన్ని దాటడం ముఖ్యం, తర్వాత రేపు బుడగ పేలితే తర్వాత చూద్దాం, ముందు క్రైసిస్ దాటాలి కదా, డబ్బు విపరీతంగా వదలడం మొదలుపెట్టింది. ఆ 2008లో మళ్ళీ 5% నుంచి 0%కి తీసుకొచ్చేసింది వడ్డీ రేట్లని. 0.25, 1% లోపుకి తీసుకొచ్చేసింది, 0.5% లోపుకి. అది ఇంచుమించు 2016 వరకు కంటిన్యూ అయింది వడ్డీ రేట్లు. ఒకవైపు డబ్బు విపరీతంగా విడుదల చేస్తుంది 2016 వరకు, రెండో వైపు వడ్డీ రేట్లని సుమారు ఆ 0 స్థాయి దగ్గరే ఉంచింది. 2016 నాటికి మన డొనాల్డ్ ట్రంప్ వచ్చిన టైము కొంచెం బాగానే ఉంది పరిస్థితి అనుకుని డబ్బుని కొంచెం వెనక తీయడం మొదలెట్టింది, వడ్డీ రేట్లు కూడా పెంచింది, 2.5% వరకు పెంచింది. 2019లోనే మళ్ళీ అక్కడ మళ్ళీ ఆర్థిక మాంద్యం వచ్చింది, ఆర్థిక మాంద్యం స్టార్ట్ అయింది 2019 నాటికి. అదే టైంలో అమెరికా గవర్నమెంట్ కూడా కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించింది 2018లో ట్రంప్ హయాంలో. 2019 వచ్చేసరికి మళ్ళీ వడ్డీ రేట్లని 1.5% దగ్గరకు తీసుకొచ్చింది. ఈలోగా కరోనా వచ్చింది, మళ్ళీ 0%కి తీసుకొచ్చేసింది. ఒకవైపు 0.25, 0% అంటే 1% లోపు, 0.5, 1% లోపు కంటే 4వ వంతు, 0.25, 0 to 0.25.
0% వడ్డీకి ఇస్తూ $5 ట్రిలియన్ డబ్బుని వ్యవస్థలోకి వదిలింది. ఇంత వ్యవస్థలోకి వదిలిన మరి ఆర్థిక రేట్ ఏమైనా పుంజుకుందా అంటే తాత్కాలికంగా పుంజుకుంది తప్ప మన రీసెంట్గా చూసుకుంటే ఈ 2022 జనవరి మార్చి త్రైమాసికం కనుక చూసుకుంటే మళ్ళీ మైనస్లోకి వచ్చేస్తుంది, -1.4. అంటే వృద్ధి లేకపోక క్షీణించింది ఆర్థిక వ్యవస్థ అమెరికాది మొన్నటి త్రైమాసికంలో. ఈ ఆర్థిక వృద్ధి క్షీణించడమే కాదు, అంటే డబ్బు ఎంత విపరీతంగా ప్రింట్ చేసి వదిలినా సరే, వడ్డీ రేట్లు బాగా తగ్గించినా సరే, ఒక 2 సంవత్సరాల మంచి భూమి వచ్చింది అమెరికా, ముఖ్యంగా ఇంటర్నెట్ కంపెనీలు ఫేస్బుక్, అమెజాను, యాపిల్, మైక్రోసాఫ్ట్, టెస్లా, ఇలా అమెరికా యొక్క జైంట్ కంపెనీలు ఆ భారీ దిగ్గజాలన్నీ కూడా వాటి యొక్క వ్యాపారం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో చూసుకుంటే మంచి భూమి కనిపిస్తుంది, అందరి జీవితాలు రెట్టింపు అయిపోయాయి. దీనికి కారణం ఏంటంటే ప్రతి పెద్ద ఈ విపరీతమైన డబ్బు వదలడం ప్రపంచం, అమెరికా కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా విపరీతంగా డబ్బు వదిలి అన్ని వ్యాపారాలు బాగా పుంజుకున్నాయి. సామాన్యులు ఒకవైపు నష్టపోయారు, సామాన్యుల తలసరి ఆదాయం సరాసరి ఆదాయం తగ్గింది. కానీ ఈ కార్పొరేట్ కంపెనీలు, ఆ టాప్ లెవెల్లో ఉన్న ఉద్యోగస్తులు లేదా ఆ టాప్ ఐటీ రంగం టాప్ 10లో ఉంటుంది, ఆ పై లెవెల్లో ఉన్న వ్యాపారాలు, ఉద్యోగస్తులు, ఆ వ్యక్తుల యొక్క సంపదలు మాత్రం డబుల్ అయిపోయాయి. కానీ అది నిలబడిందా? నిలబడలేదు. మళ్ళీ నేల చూపులు చూడడం మొదలెట్టింది. ఆర్థిక వృద్ధి 4% చేరుకున్నప్పటికీ 2021లో అమెరికాది 4% చేరుకున్న, ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే 1.4% తగ్గిపోయింది. ఈ తగ్గడమే కాకుండా ఇంకొక ప్రమాదం కూడా అమెరికాకి ఏర్పడింది. అమెరికాకే కాదు ప్రపంచంలోని అన్ని దేశాలకు ఏర్పడింది. అదేంటంటే ధరల పెరుగుదల, ఇన్ఫ్లేషన్ అంటారు, ద్రవ్యోల్బణం. ఈ డబ్బు ఎప్పుడైతే వ్యవస్థలోకి వ్యవస్థలో డబ్బు చలామణి ఎప్పుడైతే పెరిగిందో వస్తు వినియోగం పెరుగుతుంది, ప్రజల్లో ఆర్థిక క్రమశిక్షణ తగ్గుతుంది. వడ్డీ అప్పులు కూడా చాలా ఈజీగా పడుతూ ఉంటాయి, అప్పు ఈజీగా పడుతూ ఉంటుంది, చాలా డబ్బు యొక్క చలామణి ఎక్కువగా ఉంది, ఆర్థిక క్రమశిక్షణ తప్పుతుంది. ఈ వస్తువు అంత రేటు పెట్టి కొనొచ్చా కొనకూడదా ఎవరు ఆలోచించరు, కొనేస్తూ ఉంటారు అంతే. వస్తువుల షార్టేజ్, అధిక వినియోగం ఉంటుంది కాబట్టి వస్తువులకు షార్టేజ్ ఉంటుంది, అప్పుడు రేట్లు పెరుగుతాయి. ఈ సమస్య మొదలైంది. అమెరికా యొక్క ద్రవ్యోల్బణం అభివృద్ధి చెందిన దేశాలు కానీ అమెరికా లాంటి దేశాలకి సంవత్సరంతో పోల్చుకుంటే క్రిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం 2% మించకూడదు ధరల పెరుగుదల. సాధారణంగా ఆ దేశాల్లో అలాగే ఉంటుంది. మనం అమెరికాని కనుక చూసుకుంటే 1970 నుండి 1980 నుండి చూసుకుంటే 1, 2, 3 సందర్భాల్లో తప్ప 2% ఎప్పుడు మించలేదు. అది ఇంకా కొన్నిసార్లు ఇంకా తగ్గాయి తప్ప అమెరికాలో సాధారణంగా 2% మించి ఆ ధరల పెరుగుదల ఉండదు గత 40 సంవత్సరాల్లో, 2-3 సందర్భాల్లో తప్ప. కానీ ఇప్పుడేమైంది, లాస్ట్ ఇయర్ క్రిందటి సంవత్సరం నుంచి ఆ 2% దాటడం మొదలెట్టి ప్రస్తుతం 8.5% చేరుకుంది. అనేక మంది ఆర్థిక నిపుణులు చెప్తున్నారు ఫెడరల్ రిజర్వ్కి, మీరు ఇలాగ డబ్బు వదిలేస్తూ ఉండి వ్యవస్థలో ఇంత డబ్బు వదులుతూ ఉంటే ధరల పెరుగుదల మీరు కట్టడి చేయలేరు అని. 5% పెరిగినప్పుడే 2% వాళ్ళు ఒక కొలబద్ద పెట్టుకున్నారు. 2% నుంచి ధరల పెరుగుదల ఉంటే తర్వాత మళ్ళీ ఆర్థిక మాన్యం వస్తుంది. వస్తువులు సడన్గా రేటు పెరిగిపోతే ఏమవుతుందంటే వస్తువు వినియోగం తగ్గిపోతుంది, ప్రజలు కొనడం మానేస్తారు, మళ్ళీ ఆర్థిక మాన్యం వస్తుంది. అంచేత ఆర్థిక వ్యవస్థ సజావుగా నడవాలంటే 2% మించి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండకూడదు, అది వాళ్ళు పెట్టుకున్న కొలబద్ద. 5% చేరుకున్నప్పటికీ క్రిందటి సంవత్సరం మధ్యలోనే 5% చేరుకుంది అమెరికాలో. కానీ అక్కడ కేంద్ర బ్యాంక్ ఏం చెప్పడం మొదలెట్టింది, అబ్బాయి ఇది తాత్కాలికమే ధరలు పెరుగుదల, అంచేత ఏమవదు, ముందు ఈ ఆర్థిక వృద్ధి ఇలాగే నడుస్తూ ఉంటుంది, ధరలు పెరగవు. సప్లై చైన్స్ షార్టేజ్ వల్ల, అంటే వస్తువుల యొక్క లభ్యత తక్కువగా ఉండడం వల్ల, ఈ ట్రాన్స్పోర్టేషన్, ఈ లాక్డౌన్లు, వీటి వల్ల వస్తువులు దొరకట్లేదు కాబట్టి పెరుగుతుంది తప్ప 5% అయింది తప్ప ఇది ఎక్కువ తగ్గిపోతుందని చెప్తూ వచ్చింది ఆ కేంద్ర బ్యాంక్. కానీ చివరికి ఈ సంవత్సరం వచ్చేసరికి అది ఎప్పుడైతే 7% దాటిందో ఇంకా అందరూ విమర్శించేవాళ్ళు పెరుగుతారు, ప్రజల్లోనూ గగ్గోలు మొదలవుతుంది. ఇంకా అది తగ్గించడానికి మేము తగ్గించడం మొదలు పెడతాం. ముందేమో వ్యవస్థలకు డబ్బు వదలడం ఆపింది అమెరికా కేంద్ర బ్యాంకు. గత 2 సంవత్సరాల్లో నెలకొచ్చి 15 లక్షల కోట్ల చొప్పున డబ్బు వదులుతూ వచ్చింది 2 సంవత్సరాల్లో. మొత్తం ఒక సుమారు 375 లక్షల కోట్లు వదిలింది అనుకుంటున్నాం కదండి. సరాసరి చూసుకుంటే 15 లక్షల కోట్లు వదిలింది గత 2 ఏళ్లలో. ఆ ఎక్సెస్ డబ్బును వదలడం ఆపి పన్నులు పెంచుతామని చెప్పి ఒక నెల క్రిందట ఒక 0.25% పెంచింది.
2 రోజుల కిందట సడన్గా ఇంకొక 0.5% పెంచింది, 0.5% పెంచింది. అంచేత ఆర్థిక వృద్ధి ఉందా అంటే ఇంత డబ్బు వదిలినా వడ్డీ రేట్లు తగ్గించినా ఆర్థిక వృద్ధి లేదు. ఆర్థిక వృద్ధి మళ్ళీ తగ్గడం మొదలైంది, అంటే క్రైసిస్ మొదలైంది. రెండవది ఏమైంది, ధరలు విపరీతంగా 8.5% పెరిగిపోయి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, వడ్డీ రేట్లు పెంచాల్సి వస్తుంది, డబ్బులు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. రేపు జూన్ 1 నుంచి నెలకొచ్చి 7 లక్షల కోట్లు 9 లక్షల కోట్లు వెనక్కి తీసుకుంటానే ఉంటుంది అమెరికా సెంట్రల్ బ్యాంక్ రేపు జూన్ 1 నుంచి. ఇప్పటి వరకు వ్యవస్థను నడిపించడానికి 15 లక్షల కోట్లు వదిలింది వ్యవస్థలోకి. ఇప్పుడే ఉంటుంది 9 లక్షల కోట్లు వెనక్కి తీసుకుంటానంటుంది. 9 లక్షల కోట్లు వెనక్కి తీసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ పెద్ద సంక్షోభం వస్తుంది. ఇప్పుడు వడ్డీ రేట్లు పెంచితే ఏమవుతుంది, సంక్షోభం వస్తుంది, ఈ ఆర్థిక మాంద్యం ఇంకా పెరుగుతుంది. అంచేత క్రైసిస్ ఇప్పుడు గురువులు హిమాలయాల్లో ఉన్న ఋషిమండలి చేసిన హెచ్చరిక, మాస్టార్కి చేసిన హెచ్చరిక అమెరికా ఆర్థికంగా పతనం అవుతుంది అనేది జరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. 2008లో దాని ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నది. 2008కి వచ్చేసరికి ఏముంది, 13 ట్రిలియన్లే. దాని అప్పు చూసుకుంటే అమెరికా యొక్క మొత్తం అప్పు చూసుకుంటే 58, ప్రభుత్వం యొక్క అప్పు చూసుకున్న 72% ఉంది. జీడిపి 13 ఉంటే 10 ట్రిలియన్లో ఉంది దాని అప్పు. 2008లో 10 ట్రిలియన్లో ఉంది, కానీ ఇవాళ ఎంత అంటే 30 ట్రిలియన్ల అప్పు తీర్చాలి. 3 రెట్లు పెరిగింది 2008కి ఇప్పటికి. ఆర్థిక మాంద్యం వస్తే ఏమవుతుంది, సంక్షోభం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. చేత పోనీ అమెరికా ప్రభుత్వం యొక్క పరిస్థితి అలా ఉంది. 2008కి ఇప్పటికి పోల్చుకుంటే 3 రెట్ల అప్పు పెరిగింది. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం వస్తే 10 ట్రిలియన్ల అప్పు తీర్చడానికి కంటే కూడా ఈ 30 ట్రిలియన్ల అప్పు తీర్చడం చాలా కష్టం అవుతుంది. అంచేత అమెరికా ఆర్థిక రంగంలో ప్రస్తుతం ఏర్పడుతుందండి ఏమై జరిగిందంటే మళ్ళీ సంక్షోభం తీసుకెళ్తుంది. ముందేమో ఆర్థిక వృద్ధి తగ్గిపోయింది, 1.4% దిగిపోయింది. రెండవది ఏమైంది అంటే వడ్డీ రేట్లు పెంచాల్సి వస్తుంది, డబ్బుని వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది, ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. 8.5% పెరిగిపోయాయి. మన దేశంలో కంటే ఎక్కువ, మనది ఇంకా 6.35. ఇప్పుడు మనదే అంత అయిపోతుంది అనుకోండి, అది వేరే విషయం. ఏమో శ్రీలంకలాగా అదుపు తప్పుతుందేమో. శ్రీలంకలో ఒక 6 నెలల క్రిందట ఇదే పరిస్థితి ఉంది, అదుపు తప్పింది. అంచేత ఆ శ్రీలంకను చూసుకోవడం ఈ దేశాలని భయపడుతున్నాయి. మన రిజర్వ్ బ్యాంక్ చూసుకున్నా రేపు జూన్ మీటింగ్లో పెంచుతారేమో అనుకున్నారు, కానీ సడన్గా ఆయన మీటింగ్ పెట్టి అప్పటికప్పుడు ఇదిగో 0.4% వడ్డీ రేటు పెంచుతున్నానని అనౌన్స్ చేశాడు. ఆయన 1300 పాయింట్లు స్టాక్ మార్కెట్ పడిపోయింది. ఆయన తీసుకున్న ఆ చిన్న నిర్ణయం వల్ల 1300 పాయింట్లు స్టాక్ మార్కెట్ పడిపోవడం అంటే సుమారు 4 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఎగిరిపోయింది. ఆ కొంచెం పెంచితేనే. మరి ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ మన్నగించడమే కాకుండా అమెరికా యొక్క ప్రముఖ కంపెనీల యొక్క ఆర్థిక పరిస్థితి చూసుకున్నా అది క్రిందకి దిగజారుతూనే ఉంది. ఇప్పుడు ఒక మెయిన్ కంపెనీలు కనుక చూసుకుంటే ఈ మొన్నటి త్రైమాసికం అంటే ప్రతి 3 నెలలకి మాకు ఇంత ఆదాయం వచ్చింది, ఇంత లాభం వచ్చింది, లేదా ఇంత నష్టం వచ్చింది అని కంపెనీలు వెల్లడిస్తూ ఉంటాయి. త్రైమాసికం అంటే చెప్తారు, క్వార్టర్లీ రిజల్ట్స్ అంటూ ఉంటారు. మన జనవరి మార్చిని అంతకుముందు అక్టోబర్ డిసెంబర్తో పోల్చుకుంటే అన్ని కంపెనీల యొక్క ఆదాయం తగ్గింది. అమెజాన్ కనుక చూసుకుంటే దాని ఆదాయం మొన్నటి జనవరి మార్చి క్వార్టర్తో చూసుకుంటే అంతకుముందు క్వార్టర్తో పోల్చుకుంటే 15% తగ్గింది అమెజాన్ది. యాపిల్ది 21% తగ్గింది, గూగుల్ది 10% తగ్గింది, మైక్రోసాఫ్ట్ది 4%, ఫేస్బుక్ది 17%, జేపీ మార్గాన్ది 8% తగ్గాయి. అంటే మేజర్ కంపెనీల యొక్క ఆదాయం అన్నీ కూడా అంటే ఇంకా అప్పటికి డబ్బు వెనక తీసుకోవడం కానీ వడ్డీ రేట్లు పెంచడం కానీ జరగలేదు. అవి జరగకుండానే ఏముంది అంటే అమెరికాలోని మేజర్ కంపెనీల యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే మళ్ళీ డౌన్ ట్రెండ్ మొదలైంది. వాటి యొక్క షేర్ల విలువ కూడా విపరీతంగా తగ్గాయి. ఆ 2021లో వాటి గరిష్ట విలువకి మొన్న ఏప్రిల్ నెలాఖరికి వాటి షేర్ వాల్యూలు కనుక చూసుకుంటే ఫేస్బుక్ షేర్ వాల్యూ 46% తగ్గింది, అమెజాన్ది 33%, జేపీ మార్గాన్ ఇది ఒక బ్యాంక్, మేజర్ బ్యాంక్, అక్కడ 31%, టెస్లాది 28%, గూగుల్ 23%, మైక్రోసాఫ్ట్ 19%, యాపిల్ 13%. అంత ఎక్కువగా తగ్గాయి షేర్ వాల్యూలు కూడా. డో జోన్స్ అమెరికా స్టాక్ మార్కెట్ అయితే 11% తగ్గింది దాని గరిష్ట స్థాయి నుండి ఇటీవలతో చూసుకుంటే.
అయితే మేజర్ కంపెనీల యొక్క ఆదాయాలు తగ్గుతున్నాయి, షేర్ వాల్యూలు తగ్గుతున్నాయి. రెండో వైపు ఆర్థిక మందగమనం మొదలైంది అక్కడ. ఇప్పుడు వడ్డీ రేట్లు పెంచాల్సి వస్తుంది, డబ్బుని వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. అంచేత ఈ ఆదాయాలు ఇంకా పడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అంచేత ఆ వార్నింగ్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక సిద్ధపురుషులు మహాపురుషులు ఇచ్చిన వార్నింగ్. ఇది వెళ్ళి ఏమవుతుంది అంటే ఒక గోడను గుద్దుకుంటుంది. అనేక మంది చెప్తున్నారు ఆర్థిక వ్యవస్థను మీరు ఇలాగ స్టెరాయిడ్స్ మీద నడిపిస్తున్నారు, డబ్బును విపరీతంగా ప్రింట్ చేసి ఆర్థిక వ్యవస్థని స్టెరాయిడ్స్ మీద నడిపిస్తున్నారు. ఈ స్టెరాయిడ్స్ మీద ఎక్కువ కాలం బ్రతికించలేం పేషెంట్ని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. మీరు తాత్కాలిక రోగం కుదరడానికి కొంచెం ఇవ్వాలి తప్ప మీరు లాంగ్ రన్ ఈ స్టెరాయిడ్స్ ఇచ్చినట్టయితే ఒకేసారి పేషెంట్ చనిపోతాడు. మరి గురువులు ఇచ్చిన వార్నింగ్ కూడా అదే, ఆ ఋషిమండలి ఇచ్చిన వార్నింగ్ అదే, మాస్టర్ ఇచ్చిన వార్నింగ్ అదే. ప్లస్ ఈ విషయాలు మనం ఒక డివైన్ ప్లాన్లో భాగంగా మాట్లాడుకుంటున్నాం. డివైన్ ప్లాన్లో భాగంగా భూమి స్వర్గంగా మారుతుంది. భూమి స్వర్గంగా మారాలి అంటే ఇప్పుడున్న ఆర్థిక విధానాలు, ఇప్పుడున్న ఆలోచన విధానం, ఇప్పుడున్న విద్యా విధానం మారాలి. ఇది మాస్టర్కి చాలా స్పష్టంగా చెప్పింది. ఇది వాళ్ళ ఆర్థిక విధానాలన్నీ కూడా అమెరికా యొక్క ఆర్థిక విధానాల మీద ఆధారపడి ఉన్నాయి. అంచేత అక్కడ సంక్షోభం వస్తే ఏమవుతుంది, సహజంగానే ఆర్థిక విధానాలు మారిపోతాయి. ఆర్థిక విధానాలు మారిపోతే ఆ విద్యా విధానం కూడా మారిపోతుంది. అంచేత అవి జరగడానికి కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంది. ఇది జరగడం కూడా మంచిదే. మానవ జాతి యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం ఇది జరగాలి కూడా. ఎందుకు అంటే ఆర్థిక వృద్ధి కోసం మనం వినియోగాన్ని విపరీతంగా పెంచేస్తున్నాం, వస్తు వినియోగాన్ని విపరీతంగా పెంచేస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయిందని చెప్తున్నాం, ఒకవైపు పెరిగిపోతుంది అని. ఇటీవల ఐక్యరాజ్య సమితి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం 2000 సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాలు 160 ఉంటే, ప్రకృతి వైపరీత్యాలంటే వరదలు, అతివృష్టి, అనావృష్టి, అగ్ని ప్రమాదాలు, అంటువ్యాధులు ఇలాంటివి సంవత్సరానికి 160 జరిగేవాటండి 2000 సంవత్సరంలో. 2015 వచ్చేసరికి ఎంత అయిందంటే 100 ఉండేవి. 2000 సంవత్సరంలో 100 ఉండేవి, 2015 వచ్చేసరికి 160 అయింది. అంత ఎక్కువగా పెరిగిపోయాయి. అంచేత ఇవి ఇలా పెరిగిపోతూనే ఉంటాయి ప్రకృతి వైపరీత్యాలు. ఆ గణాంకాలు నేను కొంచెం తప్పు చెప్పినట్టున్నాను. చాలా విపరీతంగా పెరిగాయి 2000 సంవత్సరంతో పోల్చుకుంటే 2015 నాటికి. ఇవి ఇలా పెరిగిపోతే ఏమవుతుంది అంటే మాస్టర్కి ఇంకో హెచ్చరిక కూడా చేశారు. రానున్న ప్రకృతి వైపరీత్యాల్లో 90% మంది మానవ జాతి చనిపోయే ప్రమాదం ఉంది. కరోనా వైరస్ కూడా పూర్తిగా పోయిందని చెప్పలేమని ఇటీవల మళ్ళీ ఆ బిల్ గేట్స్ స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. ఇంకో కొత్త వేరియంట్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది, ఇది పూర్తిగా పోయిందని చెప్పలేము అని. అంచేత ఈ అంటువ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలని ఫేస్ చేసే బదులు ఈ అధిక వినియోగంతో మనిషి హాయిగా బతకడానికి ఎంత వస్తు వినియోగం అవసరం అంత వస్తు వినియోగాన్నే చూసుకుంటూ ఈ ఉన్న టెక్నాలజీని మనం సద్వినియోగం చేసుకుంటే డివైన్ ప్లాన్ ప్రకారం భూమి స్వర్గంగా అవుతుందా లేదా, మనిషి అమరుడు అవుతాడా లేదా, ఇవన్నీ ప్రక్కన పెట్టినా ముందు గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది. గ్లోబల్ వార్మింగ్ తగ్గాలి అంటే వాళ్ళే చెప్తున్నారు అసలు 0% ఉండాలి ప్రకృతిలోకి వదిలే కాలుష్యం అని చెప్తున్నారు. 0 ఉండాలి, 0 టన్లే ఉండాలి. ఇప్పుడేమో 5000 బిలియన్ టన్నులు వదులుతున్నాం మనం. ఇంత ఉండకూడదు, చాలా తగ్గిపోవాలి. అసలు ఏముండకూడదు. మరి ఏముండకూడదు, వస్తు వినియోగం తగ్గాలి. ఒక ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడే అనవసరమైన వస్తు వినియోగం రోజు రోజుకి పెంచుతూ ఉండాలి. ఆర్థిక వ్యవస్థ ఇలాగే నడవాలి విధానాల్లో అంటే రోజు రోజుకి ఇంకా ఆర్థిక వ్యవస్థనే వస్తు వినియోగం పెరుగుతూ ఉండాలి. పెరుగుతూ ఉంటే ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతాయి. ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతే ఆ ప్రమాదం ఉంది. అంచేత అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితిని కనుక చూసుకుంటే గురువులు చెప్పే ఆ భవిష్యవాణి, గురువులు చెప్పిన హెచ్చరిక నిజమయ్యే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంచేత మనం ఈ కోణంలో ఆలోచిద్దాం. ఏం జరుగుతుంది, మాస్టర్కి ఎలా చెప్పారు, ఋషిమండలి ఇచ్చిన వార్నింగ్ ఎలా ఉంది, ప్రస్తుతం ఏం నడుస్తుంది, దీన్ని అబ్జర్వ్ చేస్తూ దానికి తగిన నిర్ణయాలు తీసుకుంటూ వీలైనంత వరకు ఈ ఆర్థిక విధానాలు మారడానికి సంక్షోభం ఏర్పడితే ఒక సంక్షోభం నుండి ఇంకో సంక్షోభానికి వెళతాయి. అంచేత అతిపెద్ద సంక్షోభాన్ని ఆపడానికి, ఈ గ్లోబల్ వార్మింగ్ ఆపడానికి, ఈ ఆలోచన విధానాన్ని మార్చడానికి మనం ఏం ప్రయత్నం చేయగలం, ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటే మనం కొంచెం ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఖాళీ సీసాలో సగం నిండు ఉంది, ఒక సీసా సగం నీటితో నిండు ఉంది అనుకుందాం.
ఇప్పుడు మొత్తం మానవ జాతి అంతా ఏం చేస్తుంది అంటే నిండిన సగం చూస్తుంది. బీ పాజిటివ్ అంటున్నారు. పాజిటివ్నే చూడాలి, నిండిందానే చూడాలి, ఖాళీదాన్ని చూడకూడదు. ఖాళీదాన్ని చూడకపోతే ఏమవుతుందంటే అంతా నిండుగా ఉంటుంది అనుకుంటాం, వాడేస్తాం, మొత్తం శూన్యం అయిపోతుంది. సగమే అనుకుంటే జాగ్రత్తగా వాడతాం. కానీ మిగతా శూన్యం, ఆ ఖాళీ సగం ఎలాంటిది అంటే శూన్యం. ఆ ఖాళీ స్థలంలోంచే ఒక అద్భుతమైన ఆర్థిక విధానాలు బయటకు వస్తాయి అని చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఆర్థిక విధానాలు ఎలా ఉంటాయి అంటే మనిషిని డివైన్ మ్యాన్గా మారుస్తాయి. మనిషిలో మానవత్వమే కాదు, డివినిటీని పెంచుతాయి. అటువంటి ఆర్థిక విధానాలు వస్తాయి అంటున్నారు. అటువంటి ఆర్థిక విధానాలు రావాలంటే ఇప్పుడు ఆర్థిక విధానాలు పోవాల్సిందే. అంచేత ఈ ఆర్థిక విధానాలు పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అంచేత ఈ ప్రపంచ ఆర్థిక రంగంలో జరుగుతున్న మార్పుల్ని, ఈ రాజకీయ రంగంలో జరుగుతున్న మార్పుల్ని కొంచెం జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తూ మిగతా వాళ్ళకి కూడా తెలియజేస్తూ ఉందాం. జై గురుదేవ్.